నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన సీఎం జగన్. చివరి ఆర్థిక సంవత్సరంలో 122% రుణం. నేడు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల. తాయిలాల వర్షం కురిపిస్తారని అంచనా. వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితా మళ్లీ రివర్స్. అరకులో మత్స్యలింగం, గురుమూర్తికే తిరుపతి ఎంపీ టికెట్. ధర్మవరంలో 200 కోట్ల విలువైన భూ దోపిడీ. సాగు పట్టాల పేరుతో అనుచరులకు కట్టబెట్టిన కేతిరెడ్డి. చైనా కవ్వింపులకు ధీటుగా తైవాన్ సమర సన్నాహాలు. ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకు డ్రిల్స్. సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ 2024-25 బడ్జెట్కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఇవాళ ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి పద్దు కాదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల తర్వాత కొత్త సర్కార్ పూర్తి స్థాయి పద్దును తీసుకొస్తుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్లో విధానపరమైన కీలక నిర్ణయాలేవీ ఉండవు. అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్వుళ్లూరుతున్న మోదీ సర్కార్ రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని విస్మరించకుండా మౌలిక వసతుల కల్పనపై మూలధన వ్యయం పెంపు ద్వారా భారత ప్రగతికి మరింత మెరుగైన బాటలు పరుస్తుందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం 9 నెలల ఆర్థిక ముఖచిత్రంలో 58% రాబడి వస్తే 128% అప్పులున్నాయి. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తొలి 3 త్రైమాసికాల లెక్కలను బుధవారం వెలువరించింది. రాష్ట్రానికి చెందిన రెవెన్యూ లోటు 224% పెరిగిందని అందులో స్పష్టం చేసింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ కాగ్కు ఆ లెక్కలు జగన్ సర్కార్ ఇవ్వలేదు. జగన్ సర్కారులో చిట్ట చివరి ఆర్థిక సంవత్సరము అస్తవ్యస్తంగానే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 3 త్రైమాసికాల మొత్తం లెక్కలను కాగ్ బుధవారం వెలువరించింది. ఈ 9 నెలల్లో ఆశించిన రెవెన్యూ, పన్నుల రాబడులు లేవు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి చేస్తామన్న అప్పుల కంటే ఇంకా ఎక్కువగా తొలి 9 నెలల్లోనే చేసేశారు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలను కాగ్కు చెప్పకుండా వైకాపా ప్రభుత్వం దాటవేస్తోంది. ఈ ఏడాది మొత్తానికి 2,06,224 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని అంచనా వేస్తే 9 నెలల్లో డిసెంబర్ నెలాఖరు వరకు 1,19,125.85 కోట్లే దక్కింది. అంచనా వేసిన మొత్తంలో 57.8% మాత్రమే రాబడి సాధించారు. పన్నుల రాబడి 1,43,989.37 కోట్లు వస్తుందని లెక్కిస్తే 91,136.21 కోట్లే వచ్చింది. మొత్తం అంచనాల్లో అది 63% మాత్రమే. ఈ ఏడాది మొత్తం మీద 54,587.52 కోట్ల అప్పులు తీసుకోవాలని అంచనా వేశారు. కానీ తొలి 9 నెలల్లో ప్రభుత్వం 69,716.33 కోట్ల అప్పు తీసుకుంది. అంచనాలతో పోలిస్తే 128% అప్పు చేసినట్లు స్పష్టమవుతోంది. ఏడాది మొత్తం మీద రెవెన్యూ లోటు 22,316 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటికే అది 49,996 కోట్లకు చేరిపోయింది. రెవెన్యూ లోటు అంచనాలతో పోలిస్తే 224% ఉంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం 3 అసెంబ్లీ, 4 లోక్సభ అభ్యర్థులతో 5వ జాబితాను వైకాపా విడుదల చేసింది. తిరుపతి లోక్సభకు తిరిగి గురుమూర్తిని నియమించిన వైకాపా అరకులో మాధవిని తప్పించి మత్స్యలింగంను నియమించారు. ఎంపీ మాధవికి ఎక్కడా సీటు ఇవ్వలేదు. నెల్లూరు నుంచి నరసరావుపేటకు అనిల్ను బదిలీ చేయగా 10 ఏళ్ల తర్వాత మరోసారి కాకినాడ లోక్సభ ఇన్ఛార్జిగా సునీల్ను నియమించారు. మచిలీపట్నానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్ పేరును ప్రకటించారు.
పాలనలో పార్టీలో రివర్స్ విధానాన్ని పాటిస్తున్న వైకాపా అధిష్టానం నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల విషయంలో చేసిన ప్రయోగాలను ఇప్పుడు రివర్స్ చేస్తోంది. తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని ఈ నెల 11న సత్యవేడు అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించారు. సత్యవేడులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం వద్దంటున్నా ఆయన్ను తిరుపతి లోక్సభకు మార్చారు. మంత్రి పెద్దిరెడ్డి కుట్ర చేసి తనను సత్యవేడు నుంచి బయటకు పంపారని ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేస్తూ అధినాయకత్వానికి ఝలక్ ఇచ్చారు. ఆ షాక్తో గురుమూర్తిని మళ్లీ తిరుపతి లోక్సభకే మారుస్తున్నట్లు వైకాపా ప్రకటించింది. సత్యవేడులో శాసనసభ మాజీ ఉపసభాపతి కుతూహలమ్మ సోదరి కొడుకైన నూకతోటి రాజేష్ను నియమించారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని కొద్ది రోజుల క్రితం అరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మార్చారు. ఆ తర్వాత ఆమె స్థానిక నేతలను కలిసి పార్టీని బలోపేతం చేసుకునేందుకు నిండు గర్భిణి అయినప్పటికీ అరకు నియోజకవర్గానికి వెళ్లారు. అయితే ఆమె స్థానికేతరురాలంటూ హుకుంపేట జెడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన వర్గీయులు ఆమె వాహనాన్ని అడ్డుకొని మరీ ఘెరావ్ చేశారు. తర్వాత వారం రోజుల్లో ఆమె ప్రసవించడంతో బయటకు తిరగలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆమెను పూర్తిగా పక్కన పెట్టారు. అరకులో ఆమెను తీవ్రంగా వ్యతిరేకించి ఇబ్బంది పెట్టిన జెడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగంనే ఇప్పుడు సమన్వయకర్తగా వైకాపా అధిష్టానం నియమించింది. ఇప్పుడు ఎంపీ మాధవి పరిస్థితి ఏంటనే విషయంలో స్పష్టత లేదు. కాకినాడ లోక్సభ సమన్వయకర్తగా చలమలశెట్టి సునీల్ను నియమించారు. 2014లో ఒకసారి ఆయన వైకాపా అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019లో తెదేపా తరపున కాకినాడ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2014 తర్వాత 10 ఏళ్లకు ఇప్పుడు వైకాపా మరోసారి ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించింది. సునీల్ మొదటిసారి 2009లో ప్రజారాజ్యం తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైకాపాకు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. అక్కడ ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే విషయంలో తర్జన భర్జనల తర్వాత నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను నరసరావుపేట లోక్సభ సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానికులనే అభ్యర్థిగా బరిలోకి దించాలని పల్నాడు జిల్లాకు చెందిన వైకాపా ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు మొదట్నుంచి సీఎంను కోరుతున్నారు. కానీ ఇప్పుడు స్థానికేతరుడైన అనిల్ ను తీసుకువచ్చారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను మచిలీపట్నం లోక్సభ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సైతం ఈ లోక్సభ సీటును ఆశించారు. ఆయన కుమారుడు కృష్ణమూర్తిని ఇప్పటికే మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో నానికి లోక్సభ అవకాశం ఇవ్వలేదంటున్నారు. సింహాద్రి రమేష్ ను లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును ఖరారు చేశారు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ తనయుడే చంద్రశేఖరరావు. ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుడిగా హైదరాబాద్లో ఉన్నారు. ఆయన్ను పార్టీనే పట్టుబట్టి ఒప్పించినట్లు తెలిసింది. ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. మెగా డిఎస్సీ అంటూ ఊరించి కేవలం 6,000 పోస్టులే ప్రకటించింది. 12 ఏళ్ల క్రితం రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని తిరిగి తీసుకొస్తోంది. డిఎస్సీలో ఉద్యోగాలు వచ్చిన వారు 2 ఏళ్ల పాటు వెట్టి చాకిరీ చేయాల్సిందే. అక్షరాల 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 23,000 ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉన్నదాన్ని భర్తీ చేయాల్సింది పోయి 4.5 సంవత్సరాల కాలం ఈ పెద్ద మనిషి ఏం ఖాతరు కాస్తా ఉన్నాడు అని చెప్పి ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు? అదిగో నోటిఫికేషన్ అంట. అది ఎంత? 7,000 ఉద్యోగాలు అంట. పోనీ అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా నోటికొచ్చినట్లు జగన్ మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 23,000 ఖాళీలు ఉన్నట్లు జగన్ ఓదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక అదిగో డిఎస్సీ, ఇదిగో డిఎస్సీ అంటూ 4.5 ఏళ్లు ఊరించిన జగన్ ఇప్పుడు నిరుద్యోగులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. డిఎస్సీ వేయమంటే వెట్టి చాకిరీ చేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రద్దు చేసిన అప్రెంటిస్షిప్ విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారు. ఒక పక్క డిఎస్సీ పోస్టుల్లో కోత వేసి మరోవైపు 2 ఏళ్లు తక్కువ జీతాలకు పని చేయించుకునే విధానాన్ని తీసుకొచ్చారు. డిఎస్సీలో 6,100 పోస్టులు అప్రెంటిస్షిప్ విధానాన్ని పునరుద్ధరిస్తూ బుధవారం మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. తెదేపా హయాంలో డిఎస్సీ 2018 ఇస్తే 4.5 ఏళ్లు ఏం గాడిదలు కాశారని విమర్శించారు. ఇప్పుడు ఆయన ఏం గాడిదలు కాశారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం 7,902 పోస్టుల భర్తీకి ప్రకటన ఇస్తే అంతేనా అన్న జగన్ ఇప్పుడు వాటికంటే 1,802 పోస్టులు తగ్గించేశారు. మెగా డిఎస్సీ అంటే ఇదేనా?
అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మండల, జిల్లా పరిషత్తు, పురపాలక బడుల్లో 1,88,182 పోస్టులు ఉంటే పనిచేస్తున్న వారు 1,68,642 మంది, అంటే 18,520 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆదర్శ పాఠశాలలు, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ పాఠశాలలు కలిపితే ఈ ఖాళీలు 28,000కు పైనే ఉన్నాయి. మండల, జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లోనే 8,366 పోస్టులు అవసరం కానున్నట్లు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బొత్స ప్రకటించారు. ఇప్పుడు పాఠశాల విద్య, గిరిజన సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని బడుల్లో ఖాళీలతో కలిపి 6,100 పోస్టులకే మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యలో 8,000 ఖాళీలుంటే 2,000 పోస్టుల్నే భర్తీ చేయబోతున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణలు, కరోనా మరణాల వల్ల ఏర్పడిన ఖాళీలే 2,000 దాకా ఉన్నాయి. ఇవి కాకుండా త్వరలో జరగబోయే పదవీ విరమణల్ని పరిగణలోకి తీసుకుంటే ఇంకా పోస్టుల్ని పెంచాల్సింది పోయి కోత వేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెబుతున్నప్పుడు పోస్టులు ఎలా తగ్గిపోయాయని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జగన్ సర్కార్ ఇప్పుడు డిఎస్సిని ప్రకటించినా వచ్చే కొత్త ప్రభుత్వంలోనే పరీక్ష నిర్వహణ, భర్తీ ఉంటాయి. డిఎస్సి ప్రకటనకు, పరీక్షా నిర్వహణకు మధ్య 40 రోజులు సమయం ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున పరీక్షలకే 15 రోజుల సమయం పడుతుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసేటప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పరీక్షల నిర్వహణ నిలిచిపోతుంది. ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని మోసగించేందుకే 4.5 ఏళ్లు మౌనంగా కూర్చొని ఓట్ల కోసం ఇప్పుడు డిఎస్సిని తీసుకొచ్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా డిఎస్సి అంటూ ఊరించి ప్రభుత్వం ఉసూరుమనిపించిందని నిరుద్యోగ యువకులు ఆందోళనకు దిగారు. ప్రతిపక్షంలో ఉండగా 20,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఓదరగొట్టిన సీఎం జగన్ ఇప్పుడు కేవలం 6,000 ఉద్యోగాలకు కేబినెట్లో ఆమోదం తెలపని వెంటనే మండిపడ్డారు. నెల రోజుల్లో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు 6,100 పోస్టులకు రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడంపై డిఎస్సి అభ్యర్థులు భగ్గుమన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఊరువాడా తిరుగుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చి తీరా 5 ఏళ్ల తర్వాత 6,000 పోస్టులు భర్తీ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో కోచింగ్ తీసుకుంటున్న డిఎస్సి అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణం నిర్ణయం మార్చుకొని నెల రోజుల్లో 25,000 పోస్టులతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు. ఒక్క డిఎస్సి అభ్యర్థులే 7 లక్షల మంది ఉన్నారని, మొత్తం నిరుద్యోగులు 20 లక్షలకు పైగానే ఉంటారని హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 6,100 పోస్టులు ఇవ్వడానికి దాదాపుగా 5 సంవత్సరాల కాలం పాటు పట్టింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారంలో ఊరు వారా పోయి మన బిడ్డలు వేలకు వేల కోచింగ్ సెంటర్లో ఖర్చు పెట్టుకుంటున్నారు. 23,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి అన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్పష్టమైనటువంటి హామీని ఇవ్వాలి. మీరు డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులందరినీ దగా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 6,100 పోస్టులకు ఒప్పుకునేదే లేదు. లేకపోతే మీరు కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, ఖచ్చితంగా 2024లో కొడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆయన ప్రతిపక్షం ఉండేటప్పుడు మేము 23,000 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి వీళ్ళు 6,100 పోస్టులు ఉన్నారు. ఈ 6,100 పోస్టులో గురుకులాలు, టీజీటీలు, పీజీటీలు అన్ని కల్పిస్తున్నారు. కొన్ని జిల్లాలకు అయితే 0 పోస్టులు ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవుతున్న 7 లక్షల మంది అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారో అది ఆయన విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. ఆయన ఈరోజు మాట తిప్పం మడం తిప్పం అంటున్నారు. ఇది మడం తిప్పినట్లు కాదా, మాట తప్పినట్టు కాదా మేము అడుగుతున్నాం. ఇంకా 15,000 పోస్టులు కలిపి 20,000 మెగా డిఎస్సి ఇవ్వాలి. లేకుంటే తెలంగాణలో నిరుద్యోగులు సత్తా ఎలా చూపించారు, అక్కడ కేసీఆర్ని గడ్డి ఎలా దింపారో మేము ఖచ్చితంగా ఇంకా 2 నెలలు 60 రోజుల్లో ఉంది. మా సత్తా మేము 7 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాము. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ అభ్యర్థులకు డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఉన్నారు. మా నిరుద్యోగులు 20 లక్షల మంది పైన ఉన్నాం. మేము ఒక్కొక్కరు 10 ఓట్లు ప్రభావితం చేయగలనా, 1 కోటి ఓట్లు మేము ప్రభావితం చేయగలం.
మా ఆయుధం ఇంకా 60 రోజుల్లోనే ఉంది. మా ఆయుధం ఏంటో, మా పవర్ అంటే మేము చూపిస్తాం. మీరు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకపోతే, మార్చి ఇవ్వకపోతే మా దగ్గర ఓటు ఉంది, ఓటుని ఆయుధంతో మీకు బుద్ధి చెప్తాము. మేము ఖచ్చితంగా చెప్తున్నాము. మీకైతే మార్చి ఇవ్వకపోతే మేమైతే మీకు ఓటేసే సమస్య లేదు. నేను చెప్తున్నా, నేనైతే నా జీవితంలో చేయలేను. కాబట్టి మేము 5 సంవత్సరాలు కష్టపడి చదివినాము. కాబట్టి మీరు వేస్తే ఎలక్షన్ మీరు మార్చి వేసినారంటే సరిపోయింది, లేదంటే మేము వేయము. ముఖ్యమంత్రి జగన్ మాటలు నమ్మి 5 ఏళ్లుగా అవనిగడ్డలోనే కోచింగ్ తీసుకుంటున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు లేక రోజువారీ కూలీ పనులకు, కిరాణా దుకాణాల్లో పనికి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాటలు నమ్మి పూర్తిగా మోసపోయామన్న నిరుద్యోగులు ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న చందంగా నాయకుడు కొండలు గుట్టలు మింగేస్తుంటే ఆయన అనుచరులు చేతులు ముడుచుకుని కూర్చుంటారా? బకాసురులా మారి బడుగుల భూములను భక్షిస్తున్నారు. తరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న పేదల నుంచి లాక్కుని తమ బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట రాయించేసుకున్నారు. భూ పంపిణీ పేరిట పక్కాగా పట్టాలు సైతం పొందారు. ఎమ్మెల్యే దగ్గరుండి వారికి సాగు పట్టాలు అందజేయడం విశేషం. సత్యసాయి జిల్లా ధర్మవరంలో 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే తన అనుచరులకు అప్పనంగా పంచిపెట్టేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సమీపంలోని రేగాటిపల్లిలో కాలంతజేషన్ కోఆపరేటివ్ సొసైటీని బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ ఆధీనంలో ఉన్న 1300 ఎకరాల భూమిని గ్రామంలోని 72 కుటుంబాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. 1995లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సొసైటీని రద్దు చేసింది. పరిటాల రవీంద్ర ఆధ్వర్యంలో గ్రామంలోని 93 కుటుంబాలకు 5 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేసి పట్టాలిచ్చింది. మిగిలిన 800 ఎకరాల భూమిని గ్రామస్తులు అనధికారికంగా సాగు చేసుకుంటూ వచ్చారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 300 ఎకరాలు ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నారు. ఆ భూముల్లో సాగులో ఉన్న పేదలకు పరిహారం కూడా ఇవ్వలేదు. 2009-2012 సంవత్సరాల్లో భూ పంపిణీ పేరుతో మరో 300 ఎకరాలు పంచారు. మిగిలిన 500 ఎకరాలపై కన్నేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులు రెవెన్యూ అధికారిని సహకారంతో భూ పంపిణీ పేరుతో రాయించేసుకున్నారు. ఇలా సుమారు 200 ఎకరాల వరకు పనిచేశారు. ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని 2021లో వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు రేగాటిపల్లెలో 200 ఎకరాలు కొట్టేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పటికే వారంతా ఆ భూములు సాగు చేసుకుంటున్నట్లు రికార్డులు సృష్టించి భూ పంపిణీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి ప్రధాన అనుచరుడైన రేగాటిపల్లి సర్పంచ్ సురేష్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా సాగింది. సర్పంచ్ కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట 200 ఎకరాలకు సాగు పట్టాలు సిద్ధం చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగానే పంపిణీ చేశారు. మొత్తం 43 మందికి 5 ఎకరాల చొప్పున ఇవ్వగా ఇందులో 36 మంది ఎమ్మెల్యే అనుచరులే ఉన్నారు. వీరందరికీ ఇతర భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబంలో ఏ ఒక్కరి పేరిట భూమి ఉన్నా వారు భూ పంపిణీకి అనర్హులు. ఇవేవీ పట్టించుకోకుండా సుమారు 200 కోట్ల విలువైన భూములు వారికి అప్పనంగా దోచిపెట్టారు. రేగాటిపల్లి సొసైటీ భూములు పొందిన వారిలో సర్పంచ్ సురేష్ రెడ్డి సోదరి ఉంది. ఆమె ఆశా వర్కర్. ఈమెకు 2012లోనే భూ పంపిణీ కింద 2 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. అయినా సరే తాజాగా మరో 2 ఎకరాలకు సాగుపట్టా ఇచ్చారు. సురేష్ రెడ్డి సోదరుడి కుమారుడు సూర్యప్రతాప్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన కుటుంబానికి ఇదివరకే భూమి ఉంది. అయినా సరే మరో 5 ఎకరాలు రాసిచ్చేశారు. ఆయన తల్లి లీలావతికి మరో 4 ఎకరాలు ఇచ్చారు. స్థానిక వైకాపా నాయకుడు అశోక్ కుమార్ రెడ్డి వైకాపా సోషల్ మీడియా కార్యకర్త. ఆయనకు ఇదివరకే 4 ఎకరాల సొంత భూమి ఉంది. ఈయనకు మరో 4.18 ఎకరాలు పంచిచ్చారు. సర్పంచ్ సురేష్ రెడ్డి సోదరుడు కొండారెడ్డికి సొంత భూమి ఉన్నా మరో 4.65 ఎకరాలు కట్టబెట్టారు. కొత్త చెరువు మండలం కేశాపురం సర్పంచి నరేంద్రరెడ్డి సురేష్ రెడ్డికి మేనమామ. నరేంద్రరెడ్డి కుటుంబ సభ్యురాలు మాలతి పేరుతో రేగాటిపల్లిలో 2 ఎకరాలు కట్టబెట్టారు. సురేష్ రెడ్డి బావమరిది మారుతిరెడ్డి భార్య కల్పనకు రేగాటిపల్లెలో 2 ఎకరాలు రాసిచ్చేశారు. 2009లో ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం రేగాటిపల్లి సొసైటీ భూముల్ని కేటాయించింది. అదే లేఅవుట్లో గుడి, బడి, మసీదు నిర్మాణాలకు కొంత భూమిని కేటాయించారు. తెలుగుదేశం హయాంలో ఆ 13 ఎకరాల భూమిని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు కేటాయించింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ సురేష్ రెడ్డి ఆ 13 ఎకరాల్ని ఆక్రమించి చుట్టూ కంచె వేసుకుని చీనీ తోట సాగు చేస్తున్నాడు. భార్య, సోదరుల పేరుతో ఆ భూమిని ఆన్లైన్లోకి ఎక్కించారు. ఈ 13 ఎకరాల భూమి విలువే 15 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. జనవరి నెలలో 1,72,129 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది జనవరితో పోలిస్తే వసూళ్లలో 10.4% వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. ఐజీఎస్టీ వసూళ్లలో సిజీఎస్టీకి 43,552 కోట్లు, ఎస్జీఎస్టీకి 37,257 కోట్ల రూపాయలు సర్దుబాటు చేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు వసూలైన వాటిలో ఇది రెండో అత్యధిక మొత్తమని తెలిపింది. గతేడాది ఏప్రిల్లో వసూలైన 1,87,000 కోట్లు జీఎస్టీ వసూళ్లలోనే అత్యధికమని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 1,70,000 కోట్ల రూపాయలు దాటడం ఇది మూడోసారని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జనవరి మధ్యకాలంలో జీఎస్టీ మొత్తం వసూళ్లు 16,69,000 కోట్లు కాగా గతేడాది ఇదే కాలానికి 14,96,000 కోట్ల మేర వసూళ్లు నమోదయ్యాయి. జార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 7 గంటలకు పైగా విచారణ అనంతరం సోరెన్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేశారు. సోరెన్ భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నా అనూహ్యంగా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ను సీఎం పదవి వరించింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దాదాపు 7 గంటలకు పైగా విచారణ అనంతరం ఈడీ అధికారులు సోరెన్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేశారు. అనంతరం హేమంత్ ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో జేఎంఎం సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపయి సోరెన్ ను జేఎంఎం సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు బుధవారం రోజంతా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం 1 గంట సమయంలో రాంచీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకున్నాయి. మరోవైపు జార్ఖండ్లోని పలు ప్రాంతాల నుంచి ఆయన మద్దతుదారులు రాంచీకి చేరుకున్నారు. అప్పటికే సోరెన్ నివాసంతో పాటు రాజ్భవన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. హేమంత్ ను ఈడీ అధికారులు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా హేమంత్ సోరెన్ సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఆ తర్వాత ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారని జేఎంఎం ఎంపీ మహువా మాఝీ తెలిపారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీస్ కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఈ ఫిర్యాదు చేశారు. అరెస్టుకు ముందు సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. హేమంత్ రాజీనామాను గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదించారు. తొలుత సోరెన్ భార్య కల్పనా సోరెన్ ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలొచ్చాయి. అయితే దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడంతో చివరకు పార్టీ సీనియర్ నేత చంపయి సోరెన్ ను ముఖ్యమంత్రిని చెయ్యాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి కాకుండా తోటి కోడలు సీతా సోరెన్ అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం. మరోవైపు హేమంత్ సోరెన్ అరెస్టుపై స్పందించిన భాజపా ఇండియా కూటమిలోని మరో అవినీతి చేప వలలో చిక్కిందని వ్యాఖ్యానించింది. గతంలో లాలూ ప్రసాద్, సోరెన్, సోనియాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు వారికి మద్దతుగా నిలుస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి షయిజ్ద్ పూనేవాలా విమర్శించారు. హేమంత్ సోరెన్తో బలవంతంగా రాజీనామా చేయించడం సమాఖ్య వ్యవస్థకు పెద్ద దెబ్బని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలు ప్రభుత్వ సంస్థలుగా కాకుండా ప్రతిపక్షాల్ని లేకుండా చేసే అధికార భాజపా విభాగాలుగా తయారయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికార రహస్యాల దుర్వినియోగం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడిన మరుసటి రోజే తోషఖానా కేసులో మరో 14 ఏళ్ల శిక్ష పడింది. ఆయన సతీమణి బుష్రా బీబీకి కూడా 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అకౌంటబిలిటీ కోర్టు తీర్పిచ్చింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని తెహ్రీకే ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మంగళవారం అధికార రహస్యాల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ మరుసటి రోజే అకౌంటబిలిటీ కోర్టు ఆయనకు మరో షాక్ ఇచ్చింది. ప్రభుత్వ కానుకలకు సంబంధించిన తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన సతీమణికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఉన్న రావల్పిండిలోని అడియాలా జైల్లోనే న్యాయమూర్తి విచారణ జరిపి తీర్పిచ్చారు. ఇమ్రాన్ దంపతులిద్దరూ 10 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వ పదవి చేపట్టకుండా నిషేధించడంతో పాటు 78.7 కోట్ల పాకిస్తాన్ రూపీల జరిమానా విధించారు.
ఖాన్ 2018 నుంచి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో వివిధ దేశాల నుంచి 108 కానుకలు అందుకున్నారు. వాటిలో ఖరీదైన 58 కానుకల్ని ప్రభుత్వానికి సమర్పించకుండా తన వద్దే ఉంచుకున్నారు. నిబంధనల ప్రకారం అధికార హోదాలో అందుకున్న కానుకల్ని తీసుకోవాలనుకుంటే నిర్దేశించిన ధర చెల్లించాలి. ఆ కానుకల్ని తక్కువ ధరకు ఇమ్రాన్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తోషాఖానాకు సంబంధించిన ఓ కేసులో ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు గతేడాది ఆగస్టు 5న ఇమ్రాన్ ఖాన్ కు 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఇప్పుడు అకౌంటబిలిటీ కోర్టు ఏకంగా 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ సతీమణి అడియాలా జైల్లో లొంగిపోయారు. హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు గాజాపై వరుస బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి. గాజాలో గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక భూతల దాడుల్లో దాదాపు 150 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 313 మంది గాయపడినట్లు తెలిపింది. ఇప్పటి వరకు గాజాలో మరణాల సంఖ్య 26,900కు చేరుకున్నట్లు వివరించింది. గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా తమ సైన్యం దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం పేర్కొంది. బుధవారం దాదాపు 15 మంది హమాస్ మిలిటెంట్లను తుదముట్టించినట్లు తెలిపింది. యుద్ధం కారణంగా గాజాలో ఆరోగ్య వ్యవస్థ దెబ్బతిన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అంబులెన్సులు లేక గాడిద బండ్లలో క్షతగాత్రులను తరలిస్తున్నట్లు WHO ఆవేదన వ్యక్తం చేసింది. యుద్ధం కారణంగా దాదాపు 1,00,000 మందికి పైగా ప్రజలు మరణించడమో, గాయపడమో, తప్పిపోవడమో వంటివి జరిగాయని తెలిపింది. చైనా కవ్వింపు చర్యలకు ధీటుగా బదులిచ్చేందుకు తైవాన్ సమర సన్నాహాలు ఉధృతం చేసింది. తమ సముద్ర జలాల్లోకి చొచ్చుకొచ్చే డ్రాగన్ యుద్ధ నౌకలు, తమ గగనతలంలోకి ప్రవేశించే జెట్ ఫైటర్లు తిప్పి పంపడమే లక్ష్యంగా విన్యాసాలు నిర్వహిస్తోంది. సముద్రం, ఆకాశ మార్గాన చైనా నుంచి ఎదురయ్యే దాడులను సమర్థంగా ఎదుర్కొనేలా ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు తైవాన్ ఆర్మీ తెలిపింది. ద్వీపదేశం తమ అంతర్భాగమంటూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు యుద్ధ సన్నద్ధత చర్యలను తైవాన్ ముమ్మరం చేసింది. ఇటీవల తైవాన్ను విలీనం చేసుకునే ప్రణాళికను డ్రాగన్ ఆవిష్కరించింది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన తైవాన్ ఏ క్షణమైనా చైనా ఆకస్మిక దాడులకు దిగే ప్రమాదం ఉందనే అంచనాలతో సమర సన్నాహాల్లో నిమగ్నమైంది. సముద్రం, ఆకాశ మార్గాన దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తైవాన్ 2 రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ విన్యాసాల్లో భారీగా యుద్ధ ట్యాంకులు, నౌకలు పాల్గొంటున్నాయి. దాదాపు ప్రతిరోజు చైనా యుద్ధ నౌకలు, విమానాలు తమ సముద్ర జలాల్లోకి వస్తుంటాయని తైవాన్ ఆర్మీ అధికారులు ఆరోపిస్తున్నారు. గత 24 గంటల్లో 7 చైనా యుద్ధ విమానాలు, 4 యుద్ధ నౌకలు తైవాన్ సముద్ర జలాల్లోకి చొచ్చుకువచ్చినట్లు చెప్పారు. డ్రాగన్ దేశం ఏ క్షణమైనా ఆకస్మిక దాడులకు తెగబడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో డ్రిల్స్ నిర్వహిస్తున్నట్టు తైవాన్ సైనికాధికారులు తెలిపారు. యుద్ధ నౌకలు, బోట్లు, యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధ వ్యవస్థలతో తైవాన్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. తైవాన్ నూతన అధ్యక్షునిగా లాయ్ చింగ్తే బాధ్యతలు చేపట్టిన 3 వారాల్లోపే సైనిక విన్యాసాలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా సైనిక బలగాలు, ఆయుధ సంపత్తితో పోల్చుకుంటే తమ బలం తక్కువ కావటంతో అధునాతన ఆయుధాలపై తైవాన్ దృష్టి సారించింది. అమెరికా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. దేశీయ ఆయుధ పరిశ్రమను పునరుద్ధరించింది. తప్పనిసరి సైనిక సేవ కాల వ్యవధిని 4 నెలల నుంచి ఏడాదికి పొడిగించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా జల్పించింది. ఖాతాదారుల ఖాతాల్లోని డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్అప్స్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫాస్టాగ్స్, ఎన్సీఎంసీ సేవలను అనుమతించబోమని వెల్లడించింది. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 29 తర్వాత నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. సమగ్ర ఆడిట్ రిపోర్ట్ ఆ విషయాలను బయటకు ఆడిటర్లు ధృవీకరిస్తూ ఇచ్చిన నివేదిక తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే ఖాతాదారులు తమ పొదుపు ఖాతా లేదా కరెంటు ఖాతాల్లో అందుబాటులో ఉన్న మొత్తం నుంచి నగదు ఉపసంహరణ లేదా నిధుల వాడకంతో పాటు ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫాస్టాగ్స్, ఎన్సీఎంసీలను వినియోగించుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వడ్డీ, క్యాష్ బ్యాక్ రీఫండ్లకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. 2022 మార్చిలో కొత్త ఖాతాదారులను చేర్చుకోవడంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది.